హలో ఫ్రెండ్స్. సిఎస్కే ఇంతకుముందు డాడ్స్ ఆర్మీ, కానీ ఇప్పుడు డాడీస్ ఆర్మీ అయింది. ఎస్, ఐపీఎల్ మినీ ఆక్షన్లో సిఎస్కే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఇదే. ఎందుకంటే ఒకప్పుడు సిఎస్కేలో యావరేజ్ ప్లేయర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, కానీ ఇప్పుడు మాత్రం టీం అంతా కూడా యంగ్స్టర్స్తో నిండిపోయి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు యంగ్ ప్లేయర్స్ కోసం సిఎస్కే ఏకంగా 28 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. ఎస్, మీరు వింది నిజమే. ప్రశాంత్ వీర్కి 14.2 కోట్లు, కార్తిక్ శర్మకి 14.2 కోట్లని సిఎస్కే ఖర్చు పెట్టింది. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అనే లాంగ్ స్టాండింగ్ అప్రోచ్ని సిఎస్కే ఈ సంవత్సరం బ్రేక్ చేసింది. వీళ్ళిద్దరితో పాటు అకియల్ హుసేన్ ఇంకా మ్యాట్ హెన్రీని సిఎస్కే తీసుకోవడం జరిగింది. చెప్పాలంటే వీళ్ళిద్దరూ లైక్లీ రీప్లేస్మెంట్స్ అనమాట. అంటే జడేజాకి హుసేన్ లైక్లీ రీప్లేస్మెంట్ అయితే పతిరానాకి మ్యాట్ హెన్రీ రీప్లేస్మెంట్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మినీ ఆక్షన్లో సిఎస్కే అందరినీ షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఎప్పుడు వెటరన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయ్యే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం అన్క్యాప్డ్ ఇంకా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ మీద ఇంట్రెస్ట్ని ఎక్కువ పెట్టింది. సరే, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ న్యూ బాల్ అటాక్ గురించి మనం మాట్లాడుకుందాం. నాథన్ ఇంకా ఖలీల్ అహ్మద్తో సిఎస్కే న్యూ బాల్ అటాక్ అనేది డిపెండ్ అయి ఉంది. సో ఖలీల్ ఇంకా నాథన్ అన్ని మ్యాచెస్ని ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా హెన్రీ విషయానికి వస్తే మాక్సిమం అవుట్ సైడ్ చెన్నై మ్యాచ్లే ఆడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నై పిచ్ పేస్కి అంతగా సహకరించదు కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకుని హెన్రీని హోమ్ గేమ్స్కి సైడ్ చేయొచ్చు. సో హోమ్ మ్యాచెస్లో జేమీ ఓవర్టన్ లేదా జేక్ని హెన్రీ ప్లేస్లో ఆడించే అవకాశం అయితే ఉంది. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ రాకతో బ్యాటింగ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అయింది. కానీ మిడిల్ ఆర్డర్లో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు, కార్తిక్ ఇంకా ప్రశాంత్. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టే సిఎస్కే మిడిల్ ఆర్డర్ డిపెండ్ అయి ఉంటుంది. చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా మంచి ప్లేయర్సే, కానీ ఐపీఎల్ ప్రెజర్ని తట్టుకొని టీంని బ్యాలెన్స్ చేసే టాలెంట్ వీళ్ళకి ఉందా లేదనేది 2026 ఐపీఎల్ సీజన్లో బయటపడుతుంది. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అశ్విన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి బౌలర్ చెన్నైకి దొరకలేదు. అఫ్ కోర్స్ నూర్ అహ్మద్ ఉన్నాడు, కానీ అతనికి సపోర్ట్ చేసే ఇండియన్ ప్రైమ్ స్పిన్నర్ గ్యాప్ అనేది సిఎస్కేలో బాగా కనిపిస్తుంది. అండ్ ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈసారి రాహుల్ చహర్ని తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళకు తోడుగా జడేజాకి రీప్లేస్మెంట్గా వచ్చిన హుసేన్ కూడా ఉన్నాడు. సో సిఎస్కే లైక్లీ రీప్లేస్మెంట్ అయితే తీసుకుంది, కానీ ఆ లైక్లీ రీప్లేస్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ కొరత అయితే బాగా కనిపిస్తుంది. ఇకపోతే మెయిన్ క్వశ్చన్ ఎంఎస్ ధోని. ఇప్పుడు ధోని వయసు 44 సంవత్సరాలు. అంటే సిఎస్కే కొత్తగా కొనిన ఇద్దరు యంగ్స్టర్స్ ఏజ్ కలిపినా కూడా ధోని ఏజ్ కంటే తక్కువే. ఏజ్ ఫ్యాక్టర్ వలన ధోని సైడ్ అయి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తాడా, లేదంటే ఇదే లాస్ట్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వన్ లాస్ట్ బెస్ట్ సీజన్ని ఫ్యాన్స్కి చూపించి వెళ్తాడనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా సిఎస్కే స్ట్రాంగెస్ట్ 11 దగ్గరికి వస్తే సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, దివాల్డ్ బ్రావిస్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, నాథన్ ఎల్లిస్, మ్యాట్ హెన్రీ, ఆర్ అకియల్ హుసేన్, నూర్ అహ్మద్ ఇంకా ఖలీల్ అహ్మద్. సో ఇది గైస్ ఐపీఎల్ ఆక్షన్ తర్వాత సిఎస్కే టీం యొక్క డీటెయిల్స్. కేవలం సిఎస్కే టీం ఒకటే కాదు, మిగతా 9 టీమ్స్ డీటెయిల్స్ కూడా వరుసగా వచ్చేస్తాయి. సో వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.